హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా 6 కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టేశారు. అందులో అలైకే చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ మాదిరే, అలాగే సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనల్, అలాగే సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ 6 అయితే కొత్త హౌస్ మేట్స్ హౌస్లోకి రాగానే రచ్చ మొదలు పెట్టేశారు. ఎంట్రీ రోజే నామినేషన్స్లో హౌస్ మేట్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే షాకింగ్కి గురి చేశారు. అయితే ఎలిమినేషన్ సంబంధించి చాలా నెగిటివ్ కూడా బయట వస్తుంది. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో దువ్వాడ మాదిరి అండ్ కళ్యాణ్ మధ్య ఓ రేంజ్లో గొడవ జరిగింది. అవసరం లేని దానికి కూడా పెద్దగా గొడవ పెట్టుకొని రచ్చ చేసేస్తున్నారు. ఇక మాధురి అనవసరంగా కళ్యాణ్ను రెచ్చగొట్టి ఆ రచ్చ అనేది క్రియేట్ చేయడానికి చాలానే ట్రై చేస్తుంది. మాధురి మాటలకు కళ్యాణ్ కూడా చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగానే ఇచ్చిండు, అసలు సైలెంట్గా అయితే లేడు. దాంతో మాధురి కూడా రెచ్చిపోయింది. ఇక వీళ్ళిద్దరి మధ్య కాస్త రచ్చ అనేది జరిగిందనమాట. చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉన్నా కానీ అసలు గొడవ ఎందుకు జరిగింది అనేది ఒక కన్ఫ్యూజన్. హౌస్ మేట్స్ గొడవను ఆపడానికి చాలా ట్రై చేసినా కూడా గొడవ అయితే ఆగలేదు. ఆ తర్వాత మాధురి రమ్య కలిసి కళ్యాణ్పై డిస్కషన్ పెట్టారు. కళ్యాణ్పై ఓ రేంజ్లో కామెంట్ చేశారు. రమ్య మోక్ష కళ్యాణ్ గురించి ఓ రేంజ్లో కామెంట్ చేసింది. రమ్య మాట్లాడుతూ ఏమందంటే, కళ్యాణ్ని అమ్మాయి పిచ్చోడిని చేసింది అని చెప్పి ఏమో ఒక మాట చెప్పింది. అలాగే ఆమె మాట్లాడితే ఏమందంటే, నామినేషన్ రోజు శ్రీజ బెలూన్ కట్ చేసినప్పటి నుంచి ఆ అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేలా ఉంది, అసలు మాట్లాడలేదు అని, ముఖం కూడా తిప్పేసుకుంటున్నాడని, ఐ కాంటాక్ట్ అసలు ఇవ్వట్లేదు, మాట్లాడకపోతే ఎవరికి ఏంటి అని చెప్పి రమ్య అయితే మాధురి దగ్గర చెప్పింది. దానికి మాధురి మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఎవరితోనూ మాట్లాడడానికి కాదు అని మాధురి అందే. చాలా ఇరిటేటింగ్గా ఉంది. మొదటి రోజు వచ్చి కూర్చుంటే చేతులు ఇలా వేసినప్పుడు తనూజ ఎంత ఇరిటేటింగ్గా ఉందో తెలుసా, చూస్తే నాకే ఏదోలా ఉంది, అదే నన్ను చేస్తే లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా అంది, కిందికి వేసి తొక్కేస్తాను అంతే, అలాగే ఉండాలి. ఆ అమ్మాయి తనూజ ఎందుకంత లీనియన్స్ ఇస్తుందో కానీ డైరెక్ట్గా చూపించట్లేదు, ఇండైరెక్ట్గా ఇస్తుంది అన్నట్లు నాకు అనిపించింది అని చెప్పి రమ్య అయితే మాట్లాడింది. తిడితే తిట్టొచ్చు, మనం ఒక మాటతో ఆపేయచ్చు ఆ బిహేవియర్ని. గట్టిగా ఒక మాట అంటే ఆగిపోతాడు, కానీ తనూజ అతన్ని ఆపడం లేదు. చిరాకు వచ్చినప్పుడల్లా హే హే అంటుంది అంతే. ఒకరు మనతో అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా, అందుకే కదా ఆ బిహేవియర్ అనేది వస్తుంది అని 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అంటూ అంటే ఇంకా వచ్చింది కదా అని చెప్పి మాస్ అనిపించిందల్లా మాట్లాడేసింది అనమాట రమ్య కూడా. సో ఇదంతా మాట్లాడి తనుజ మీద మరి నెగిటివ్ అనేది తీసుకురావడానిక, ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్ బాస్లో పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే అందులో తనుజ కూడా ఒకటి. మరి తనుజ మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావాలని ఈ విధంగా మాట్లాడిందా, అసలు ఆమె క్యారెక్టరే అదా అనేది అంటే బయట వస్తున్న కామెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి.